ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండా ఈరోజు కడప జిల్లాలోని పోర్మేల పట్టణంలో శ్రీ భాగ్యలక్ష్మి పాఠశాల నడుస్తూ ఉంది. ఆ యొక్క పాఠశాలకు గతంలో ఏదైతే కలసపాడు మండలంలో ఉన్నటువంటి మార్గదర్శి అనే విద్యా సంస్థ గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క పూర్ణమండలంలో ఈ యొక్క యాజమాన్యం ఆ యొక్క పేరు మార్చుకొని శ్రీ భాగ్యలక్ష్మి అనే పాఠశాల పేరుతో నమ్మించి విద్యార్థి తల్లిదండ్రులు మోసపూరితంగా వ్యాపారం చేస్తున్నది. కావున భారత విద్యార్థి ఫెడరేషన్ SFI మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంవత్సరం పొడుగునా ఈరోజు నడిపిస్తూ ఉంటే ఇన్ని వేల రూపాయలు వసూలు చేస్తూ ఉంటే ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏమాత్రం నిమ్మకు నీరెట్టుగా ప్రవర్తించడం చాలా దుర్మార్గమైన చర్య. దీనిపైన ఇప్పుడే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి ఆ యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. వీరబాబు రవి, SFI జిల్లా ప్రధాన కార్యదర్శి.